స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తప్పుడు కేసులు, సిట్ విచారణ పేరుతో ఎంపీ అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నూకతోటి రాజేష్ ధ్వజం. ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు విననాడాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ రెడ్డి హెచ్చరిక. అర్ధరాత్రి అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న గ్రామస్తులు. మీడియా చేతిలో ఉందని ఒక మాజీ ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు రాతలు రాస్తున్న వారు బాగా వినండి. అనేక మంది మహిళలకు జీవనోపాధి. నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఓ వ్యక్తి. డీఎస్పీ చేతుల మీదుగా కాకి యూనిఫామ్లు, అద్దాలు, టోపీలు పంపిణీ. తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం నాడు స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు వైసీపీ నాయకులు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు రాష్ట్ర ప్రజలు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం విక్రయాల తప్పుడు కేసులు బలాయించి షిఫ్ట్ అధికారులు విచారణ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం చాలా దారుణమంటూ ఎన్డీఏ కూటమిపై నూకతోటి రాజేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, దీన్ని టీడీపీ పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బీరేంద్ర వర్మ, నిరంజన్ రెడ్డి, రమేష్ రాయల్, ఏవీఎం బాలాజీరెడ్డి, శరవణ్ రెడ్డి, పళని, సోము, జోసఫ్, ఎంపీ రవి, రూబిన్, మస్తాని బేగం తదితరులు పాల్గొన్నారు. ఒక రాయలసీమలో మొత్తానికి ఎత్తుకుంటే కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ మంచి చేసే దాంట్లో ముందు ఉంటుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఇక్కడ నాయకులు కూడా అందరూ చూస్తుంటారు. వాళ్ళ గడప తొక్కితే కాదు లేదు అని అనకుండా ఎప్పుడు కానీ వాళ్ళ వల్లైన పనులన్నీ కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు ఎంతోమంది పోయి ఆయన దగ్గర పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మంచిగా ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని ఇలా చేయటం చాలా అన్యాయము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్యవసానము ఉంటుంది. దీనికి వచ్చే కాలంలో వచ్చేది మన వైఎస్ఆర్ గవర్నమెంటే. వీళ్ళని మిమ్మల్ని పరిపాలించండి అని గెలిపించారు, ప్రజలు గెలిపించారా, ఈవీఎంలు గెలిపించారు, అది వేరే విషయము. మొత్తానికి గవర్నమెంట్ అయితే వచ్చింది. మీరు ఉంటే సూపర్ 6 అయినా కనీసం చేయండి. ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి, అవి చేయలేకపోయినా పర్లేదు. నిన్న చెప్తున్నారు ఆయన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మేయాలని. వచ్చే రోజుల్లో రాష్ట్రాన్ని అమ్మేసినా అంటే ఆ ఒక్క పథకానికే రాష్ట్రాన్ని అమ్మేయాలంటే మిగతా పథకాలకి ఎన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు కూడా అమ్మేస్తారా అనేది అర్థం కావటం లేదు. వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మేస్తారు వచ్చే కాలంలో. అందరూ గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా వచ్చే 3 సంవత్సరాల 4 సంవత్సరాలు తెలియదు కానీ ఖచ్చితంగా మా జగన్ గారు వస్తారు. మా మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్, జై మిథున్ అన్న, జై పెద్దిరెడ్డి గారు. ఎన్డీఏ కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ మహిళలపై అసభ్యకరమైన పదజాలాలతో విమర్శలు చేస్తున్నారని, ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా వైసీపీ మహిళలను దుర్భాషలాడుతున్నారంటూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తప్పుడు మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా సత్యవేడులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి మాట్లాడారు. 4 రోజుల క్రితం మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సత్యవేడు నియోజకవర్గంలో నిరసన వ్యక్తపరచడం జరిగింది. ఇది చాలా విష సంస్కృతి. నేను ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అట్లే ఏ పార్టీలు అయినప్పటికీ అందరినీ కోరేది ఒకటే,
ఇలాంటి విష సంస్కృతిని వేడండి. పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అక్రమాలు ఎక్కడా జరగడం లేదు. మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే ప్రమాదం ఉంది. ప్రజలందరూ మనోళ్లే. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి అక్రమ అరెస్టుల్ని, అదే రకంగా ఏ పార్టీ వారైనా సరే మహిళను మాట్లాడేటప్పుడు దూషణలు లేకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారము మహిళలను గౌరవించాలి. ఏ పార్టీ నాయకులైనా, అది మా పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, భారతీయ జనతా పార్టీ అయినా సరే, వేరే ఏ పార్టీలైనా కూడా ఆ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్న సంస్కృతిని ఈ రోజుతో విరమించుకొని రాష్ట్రంలో ఇక మీదట ఎవరైనా మాట్లాడేటప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రజల్లో మనం చాలా పరుషంగా ఉన్నాము. రాజకీయ నాయకులు అంటేనే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ మనం ప్రజల్లో పరుషులు కావడానికి మన నోటు చూసే కారణం ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇక మీదట మాట్లాడేటప్పుడు కొంచెం వినయ విధేయతలతో మాట్లాడాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లిలో అర్ధరాత్రి అక్రమ మైనింగ్ దందా గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులు కాని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి వేళలో మైనింగ్ మాఫియా కొండలు పగలగొట్టడంతో బ్లాస్టింగ్ శబ్దాలకు చుట్టుపక్కల గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. దీంతో భయాందోళన చెందిన గ్రామస్తులు అనుమతి లేని మైనింగ్ ని అడ్డుకున్నారు. మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి గ్రామస్తులు మూకమ్మడిగా చేరి మైనింగ్ వద్దు అంటూ నినాదాలు చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లా ఫలితం లేదని ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ ను అన్యాయంగా చేస్తున్న అక్రమ మైనింగ్ ను మీడియా చేతిలో ఉందని ఒక మాజీ ఎమ్మెల్యే కావాలని తప్పుడు రాతలు రాస్తున్న వారు బాగా వినండి. ఒకసారి ఇది ప్రతాప్ రెడ్డి అంటే ప్రతాప్ రెడ్డి తప్పు చెయ్యడు, ఎవరికీ భయపడడు. ఉదయం నుంచి ఒక ఛానల్ అయితే మరీను మాజీ ఎమ్మెల్యేకి ఫోన్లు చేస్తే వీళ్ళు ఎత్తడం లేదంట. అందుకని ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళాడట. చూడండి సభ్యులారా, ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్న వారిపై చర్యలు ఉండవా చెప్పండి? వీళ్ళు రాసే రాతలు కరెక్టా? చూడండి అన్నయ్యలు, ప్రతాప్ రెడ్డి సింహం. కూడా మేమంతా ప్రోగ్రామ్ చేసాము. నిన్న నైట్ 10 గంటల దాకా కావాలని ఉన్నాను. నిన్న నైట్ బయలుదేరి నేను బెంగళూరుకి వచ్చినాను. ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను. అదేవిధంగా బెంగళూరు మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము, ఆఫీస్లో ఉంటూ ఉంటాము. అంతేగాని ఈరోజు అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం నాకు లేదు, ఏమి లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏమైనా భయపడతారు, కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే కోర్టు ఉన్నాయి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది, సిట్ ఉంది. వారు ఏదైనా సమాచారం ఉంటే మాకు చేరవేస్తాం, ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము.
వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంగా పోయావు కానీ టీవీగా మీరంతా కావాలని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు. మా ఫోన్లు 2 ఆన్ చేసే ఉన్నాయి. ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు. కాకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి చేస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు. కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కాల్ యూ. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామంలో చాగనం లలితమ్మ భాస్కరరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌరీ శంకర్ అనేక మంది మహిళలకు కుట్టు మిషన్, బ్యూటీషియన్ కోర్స్, డ్రైవింగ్ కోర్స్, మగ్గం వర్క్ మరియు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించడం జరుగుతోంది. ప్రజలకు ఉపాధికి అనుకూలంగా వెళ్లేటట్లు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. కంప్యూటర్ శిక్షణ, కార్ డ్రైవింగ్ శిక్షణ, కుట్టు మిషన్ శిక్షణ, మగ్గం వర్క్ శిక్షణ, బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దీనిలో ఎంతో మంది మహిళలు పాల్గొని శిక్షణ తీసుకునే వారు ఉపాధి వైపు వెళ్లడం జరిగింది. ఈ శిక్షణ కేంద్రాలు నెల్లూరు, నాయుడుపేట, వెంకటగిరి, పెళ్లకూరు, కాళహస్తి, ఆత్మకూరు ఆయా ప్రాంతాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే, నా పేరు బేబీ ప్రియా. నేను నాయుడుపేట నుంచి వస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ట్యూటర్స్ కానీ ట్రైనర్స్ కానీ చాలా బాగా నేర్పించారు. రాని వాళ్ళకి మౌని మేడం అయితే హ్యాండ్ పట్టుకొని మరీ నీడిల్ అట్ట పట్టుకోవాలి అవన్నీ. బ్యూటీషియన్ అయితే డ్రై స్కిన్ వాటి గురించి కూడా చాలా బాగా చెప్పారు. మామూలుగా అయితే ఏదో ప్రోడక్ట్ కొనడం, యూజ్ చేయడం, పడేయడం, అది సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. టైలరింగ్ అయితే చాలా బాగా యూజ్ అయింది. ఏదైనా చిన్నది పోయినా టైలర్స్ కాడికి వెళ్ళాలి, వాళ్ళు చాలా చెప్తారు. కానీ ఇక్కడ ట్రైలింగ్ నేర్చుకున్న తర్వాత ఇంట్లో బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది మాకు. ఇదంతా మాలాంటి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇది. థ్యాంక్ యూ. నా పేరు బేబీ ప్రియా. నేను నాయుడుపేటలోనే ఉంటాను. ఈ ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీ చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ నుంచి. సార్ పేరు వచ్చేసి గౌరీ శంకర్ సారు. ఆయన ద్వారా చాలామందికి మహిళలకి ఎంతో ఉపయోగపడేదానికి, అంటే కుట్టు మిషను మహిళలు అనేది నిలబడినారు ఈరోజు చాలామందికి. ఇంకా పెంపొందించాలని అనుకుంటున్నాం. ఇంకా పక్కన విలేజెస్ కానీ ఇంకా తెలియజేసి పక్కన ఊళ్ళు, మన డిస్టిక్ తిరుపతి డిస్టిక్ అయితే ఏమి, నెల్లూరు డిస్టిక్ అయితే ఏమి, అన్నిటికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. సార్కి ఎంతో ధన్యవాదాలు. నా పేరు గిరిజ, దిగుచావలి గ్రామం. మేము నాయుడుపేటలో చాగనం లలితమ్మ భాస్కరరావు ట్రస్ట్ ద్వారా మగ్గం వర్క్ నేర్చుకోవడానికి, టైపింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాము. మాకు వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా వెళ్ళాము. కానీ చాలా అక్కడ బాగా మాకు ఈ ట్రస్ట్ ద్వారా మాకు బాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు జి వరలక్ష్మి. చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మగ్గం వర్క్, కంప్యూటర్ 2 నేర్చుకున్నానండి. ఇక్కడ కంప్యూటర్, మగ్గం వర్కే కాకుండా మిషన్ నేర్పిస్తున్నారు, బ్యూటీషియన్ నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు. గౌరీ శంకర్ సార్ దయ వల్ల మొత్తం అందరూ చాలామంది, ఒక్కరనే కాదండి, చాలామంది 100 మంది నేర్చుకుంటున్నారు. ఈ అవకాశం నిజంగా ఇవ్వడం సార్, ఇట్లాంటి సార్ దొరకడం నిజంగా అదృష్టం అండి. మొత్తం మీద అయితే నాకైతే చాలా యూజ్ అయింది మగ్గం వరకు. నేను ఫ్యూచర్లో ఎవరికైనా కానీ వేసి నేను నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకోగలను అవగాహన నాకు వచ్చేసిందండి. నిజంగా సార్కి అయితే నేను. నా పేరు వెన్నెల. నేను చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ గౌరీ శంకర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా నేను కంప్యూటర్ కోర్సుని పూర్తి చేశానండి. నాకు కంప్యూటర్ కొంచెం కూడా అవగాహన లేదు. అలాంటిది మా ట్రైనర్ గారు లతా మేడం గారు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి మరి ఈ కంప్యూటర్ని నేర్పించారు. నేనైతే రేపు పొద్దున్న జాబ్ కోసమైనా సరే, లేకుంటే నా పిల్లల కోసం, నా పిల్లలకి నేర్పించుకోవడానికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాగనం గౌరీ శంకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.
నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఓ వ్యక్తి ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాలెం వద్ద బస్సును గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. ఆర్టీసీ బస్సుని దొంగలించిన గరుడు. నెల్లూరు బస్టాండ్లో బస్సు చోరీ. కండక్టర్ డ్రైవర్ రాత్రి నిర్దిస్తూ ఉండగా బస్సు తీసుకుని పరార్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సునే ఎత్తికెళ్లిన వైనం ఇది. ఆత్మకూరు డిపోకి చెందిన AP 26Z0378 నంబర్ కలిగిన ఆర్టీసీ బస్సు శనివారం నెల్లూరుకి వెళ్లింది. రాత్రి PSR బస్టాండ్ వద్ద హాల్ట్ చేశారు. ఈ బస్సు బుధవారం తెల్లవారుజామున ASపేటకు వెళ్లాల్సింది. అయితే మంగళవారం రాత్రి బస్టాండ్లో ఉన్న బస్సును తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి స్టార్ట్ చేసుకుని డిపో నుంచి వెళ్లాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టర్ డ్రైవర్ బస్టాండ్లో పార్క్ చేసి ఉన్న బస్సు వద్దకు వెళ్లగా అక్కడ బస్సు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికారు. బస్సు ఆచూకీ తెలియకపోవడంతో ఆత్మకూరు డిపోకి సమాచారం అందించారు. దాంతో అలర్ట్ అయిన డిపో అధికారులు ఈ బస్సు ఆత్మకూరు వైపుకు వెళ్తున్నట్లు గుర్తించి నెల్లూరుపాలెం వద్ద స్థానికులతో కాపు కాశారు. 4:30 గంటల సమయంలో నెల్లూరుపాలెంకు చోరీకి గురైన బస్సు వచ్చింది. దాంతో స్థానికులు బస్సును ఆపి డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడ కట్టేసి ఆత్మకూరు పోలీసులకి అప్పగించారు. నిందితుని మరియు ఆర్టీసీ బస్సును పోలీసులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సు ఎత్తికెళ్లిన వ్యక్తి విడవలూరుకు చెందిన కృష్ణగా గుర్తించారు. ఇతని మతి స్థిమితం సరిగా లేదని తెలిసింది. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. బస్సు దొరకడంతో ఆర్టీసీ సిబ్బంది అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్టాండ్లో జనసంచారం ప్రయాణికులు ఉండే సమయంలో ఒక వ్యక్తి బస్సును చోరీ చేసి తీసుకెళ్లడం సంచలనం కలిగిస్తోంది. ఆర్టీసీ బస్సుని దొంగతనం చేయడం ఈ ప్రాంతంలో తొలిసారి కావడంతో దీనిపై స్థానికులు చర్చించుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్లకు, హోంగార్డులకు డీఎస్పీ చేతుల మీదుగా కాకి యూనిఫామ్లు, అద్దాలు, టోపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నిరంతర ప్రజాసేవలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సేవలు గుర్తించి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ అద్దాలు, టోపీలు, యూనిఫామ్లు అందించడం సంతోషంగా ఉందని వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తప్పుడు కేసులు, సిట్ విచారణ పేరుతో ఎంపీ అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నూకతోటి రాజేష్ ధ్వజం. ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు విననాడాలి. వైఎస్ఆర్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి హెచ్చరిక. అర్ధరాత్రి అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న గ్రామస్తులు. మీడియా చేతిలో ఉందని ఒక మాజీ ఎమ్మెల్యేపై కావాలని తప్పుడు రాతలు రాస్తున్న వారు బాగా వినండి. అనేక మంది మహిళలకు జీవనోపాధి. నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఓ వ్యక్తి. డీఎస్పీ చేతుల మీదుగా కాకి యూనిఫామ్లు, అద్దాలు, టోపీలు పంపిణీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.